తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తికి ఎదగలను ఉవ్విళ్లూరుతున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అగ్ని పరీక్షలా మారాయి. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సొంత జిల్లా అయిన ఉమ్మడి నల్గొండలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పార్టీ బలం ఎంత? పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలేంటి? ఆ జిల్లాలో కేడర్కు లీడర్కు మధ్య సమన్వయం లోపించిందా? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ పరిస్థితి? రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు మరోలా ఉంటాయి. అలాంటి చోట తమ సత్తా చాటుకోవాలంటే పార్టీలు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలి. బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరీ ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని కుదిపేస్తున్నాయట. జిల్లా అధ్యక్షులకు సొంత నేతల సహకారం కరువైందనేది జగమెరిగిన సత్యం. అయినా కానీ పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుని లీడర్లు క్యాడర్ను ఎందుకు సమన్వయం చేయడం లేదనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవకపోయినా కానీ సంస్థాగతంగా బలం పెంచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలయ్యే పరిస్థితి లేదనిపిస్తోంది. ఇది పార్టీ క్యాడర్ను తీవ్రంగా కలిచివేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అత్యంత కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఇక్కడ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నాయకత్వం గట్టి ఆదేశాలిచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ఆదేశాలపైనే కింది స్థాయి క్యాడర్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నాయకులు ఆదేశాలు ఇవ్వడం బాగానే ఉంది, కానీ క్షేత్రస్థాయిలో మనకు అంత సీనుందా అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అసలు ఆశ ఉండొచ్చు కానీ దురాశ, పీరాశలు ఉండకూడదు అంటూ కింది స్థాయి కార్యకర్తలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారట. ఇకపోతే పార్టీ పెద్దల వ్యూహం మంచిదే కావచ్చు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, బూత్ స్థాయి కమిటీలను క్రియాశీలకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. కానీ పంచాయతీ ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బలం లేని చోట కేవలం పార్టీ పరువు కోసం నిలబడి చేతి చమురు వదిలించుకోవడానికి ఎవరూ ముందుకొస్తారు? ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. షాకింగ్ నిజమేమిటంటే ఈ మెజారిటీ గ్రామాల్లో బీజేపీకి కనీసం బూత్ కమిటీలు కూడా లేవట. చాలా పోలింగ్ బూత్లలో కనీసం పార్టీ జెండా పట్టుకునే వారు లేరనే వాస్తవం పార్టీ వర్గాల అంతర్గత చర్చల్లో నడుస్తోంది. అన్ని ఊళ్లలో పోటీ చేయడం అనేది పెద్ద సాహసం అవుతుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బలోపేతం కావాలనేది పార్టీ పెద్దల ఆకాంక్ష. కానీ సభ్యత్వ నమోదు మెరుగ్గా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు అంటే తెలిసిన ముఖాలు, స్థానిక పట్టు ఉన్న వ్యక్తులు కీలకం. బీజేపీ కమిటీలో మెజారిటీ సభ్యులు ఉన్నామంటే ఉన్నాము, తిన్నామంటే తిన్నామనే చందంగా ఉన్నారట. అంటే కమిటీ సభ్యులు చురుకుగా లేరు. స్థానికంగా వారికి పరిచయం, పట్టు సున్నా. సరైన ప్రణాళిక, అభ్యర్థులను గెలిపించుకోవడానికి బలమైన రోడ్ మ్యాప్ లేకుండా నాయకత్వం ముందుకు వెళ్లడం లేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసి అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుంది అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండలో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్న ఈ కీలక సమయంలోనే అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి పెద్ద దెబ్బగా మారాయట. నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి కీలక క్యాడర్కు మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, మాజీ కౌన్సిలర్లతో సహా మరికొందరు ముఖ్య నాయకులు అధ్యక్షుడితో విభేదాల కారణంగా పార్టీ సమావేశాలకు కూడా దూరమవుతున్నారట. నాయకత్వంలో సమన్వయం లోపించినప్పుడు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సరైన ప్లాన్ లేకుండా నాయకత్వం వ్యవహరిస్తుందనే చర్చ గట్టిగా జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని బలం ఇంకా పరిమితంగానే ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్పై జరగవు. అభ్యర్థుల వ్యక్తిగత బలం, డబ్బు, కుల సమీకరణాలే ప్రధానంగా పనిచేస్తాయి. బీజేపీ
తరపున నిలబడాలంటే సొంతంగా ఖర్చు పెట్టగల ఆర్థిక స్తోమత ఉన్న అభ్యర్థులు ఎంతమంది ముందుకొస్తారు? స్థానికంగా పట్టు, సామాజిక బలమున్న వ్యక్తులను బీజేపీ గుర్తించి బలపరచగలదా? ఈ అంశాలను అధిగమించకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఎన్నో ప్లేస్కు పరిమితమవుతుందనే చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా జిల్లా నాయకత్వంలోని విభేదాలు పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దృష్టి సారించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోతే అధ్యక్షుడి సొంత జిల్లాలోనే పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కవని రాజకీయ వర్గాల మాట. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ రానున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.